కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అలాంటి హోదాలో ఉన్న నాయకుడు ఏదైనా మాట్లాడే ముందు రికార్డులు ఒకసారి పరిశీలించుకుంటే గౌరవం గుర్తింపు రెండు ఉంటాయి. లేదు నేను లేచిన తర్వాతే లోకానికి తెల్లారింది అనే తీరున సాగితే ఎప్పుడైనా నాయకులు అబాసు పాలవుతారు. నాయకులు అబాసు పాలవడమే కాకుండా ఆయా పార్టీల ప్రతిష్ట కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గంజాయి సంబంధించినటువంటి అంశం మీద పెమ్మసాని చేసినటువంటి కామెంట్స్ కలకాలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2019కు ముందు అసలు గంజాయే లేదన్నట్టుగా కేంద్ర మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు చాలామందికి నవ్వు పుట్టిస్తున్నాయి. ఇందుకే పెమ్మసాని ఏమన్నారో ఒక్కసారి వినండి. 2019కి ముందు ఈ రాష్ట్రంలో గంజాయి లేదు. 2014-19 మధ్య అద్భుతంగా జరిగింది. 19-24 మధ్య ఈ రాష్ట్రంలో 12,000 ఎకరాలలో గంజాయి సాగు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. 12,000 ఎకరాలు, ప్రతి గ్రామం, ప్రతి వీధి, ప్రతి పట్టణాన్ని గంజాయి వనంగా మార్చినటువంటి ప్రభుత్వం. ఇవి కేంద్ర మంత్రి మాటలు. చాలా విడ్డూరం. 2019కి ముందు ఆంధ్రప్రదేశ్లో గంజాయే లేదన్నట్టుగా ఆయన మాటలు. ఆ తర్వాత 24 వరకు రాష్ట్రంలో గంజాయి యథేచ్ఛగా పెరిగిపోయినట్టు, 12,000 ఎకరాల పరిధిలో ప్రతి వాడ ప్రతి పల్లె గంజాయి సాగుతో విలసిల్లినట్టు, ఇప్పుడు మళ్ళీ ఆ గంజాయినంతా ఈ ప్రభుత్వం అరికట్టినట్టు పెమ్మసాని చెప్తున్నారు. అసలు ఏమైనా అర్థం ఉంటుందా? పెమ్మసానికి ముందే మంత్రులుగా పనిచేసినటువంటి గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్న పాత్రుడు వీళ్ళేమంటున్నారో వినండి. గంజాయి అనేది రాష్ట్రం మొత్తం కాదు, దేశానికి కూడా వైజాగ్ నుంచి వెళ్తుంది అనేది ఇట్స్ ఓపెన్ సీక్రెట్. దాన్ని డెఫినెట్గా కంట్రోల్ చేసిన అవసరం ఉంది. మన క్యాబినెట్లో కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద సరదాగానే అన్నాడు, మనకి ఈ క్రెడిట్ మనం దక్కింది, వైజాగ్ నుంచే మొత్తం దేశానికి మొత్తాన్ని కూడా చేస్తూ ఉన్నాం. ఆయన సరదాగానే దాన్ని చాలా సీరియస్గా దీన్ని ఇమీడియట్గా మీరేదో ఒకరిద్దరు సప్లైస్ మీద కేసులు పెట్టడం కాదు, ఎక్కడైతే సాగు అవుతామో దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతాం. ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు మామూలుగా ఇదివరకు అయితే ఏదో కేజీలు వచ్చేది, ఇప్పుడు కేజీలపై టన్నుల్లో వస్తుంది. మొత్తం ఎక్కడికెక్కడికి మొత్తం ఏ రోజు చూసినా రైల్వే దీంట్లో పట్టుకున్నా మొదలు పెట్టుకున్నా కొన్ని వందల కేజీలు లేకపోతే టన్నుల లెక్కన గంజాయి వస్తూ ఉంది. కాబట్టి ఇది అందరికీ మీరు అన్నట్టు దీంట్లో కేవలం ఒకరిద్దరు కాదు, దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఇన్వాల్వ్ అయినారు. అందుకే ముఖ్యమంత్రి గారు దృష్టి కూడా వెళ్ళింది కాబట్టి దీని మీద ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి దీన్ని ఒక స్పెషల్ డ్రైవ్ చేసి తప్ప మామూలుగా ఇది కాదు, ఒకరిద్దరు సప్లైస్ మీద కాదు. మీరు అన్నట్టు దీంట్లో పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రీ లాగా అవుతుంది. ఇది దీంట్లో పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. అందుకే ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ పంట ఎక్కడికి రవాణా అవుతుంది, ఎవరి ద్వారా రవాణా అవుతుంది, దాంట్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరు, ఈ రవాణా సౌకర్యం ఎక్కడికి వెళ్తుంది, చెన్నై వెళ్తుంది, చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తుంది, ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లకు ఓపెన్గా తెలిసిన విషయం. అంటే నేనేమంటానంటే ఇక ఎంక్వైరీ ఇదేం కాకుండా ఇది ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలుసు, ఏ గ్రామాల్లో ఏ పెద్దలు సహకరిస్తున్నారో తెలుసు. కాబట్టి అటువంటి పెద్దలతో అందరిని గుర్తించి ఒక పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళందరినీ లోపడేస్తే ఒక భయం వస్తుంది, కంట్రోల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఈ మాటలు 2019కి ముందు నాటివే. అసలు రాష్ట్రంలో గంజాయే లేదని పెమ్మసాని చెబుతున్న కాలం నాటివే. ఆనాటికి ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా గంజాయి రహితంగా పాలన సాగిందని చెబుతున్న సమయంలోనివే. వీళ్ళేమంటున్నారు చూశారు కదా, ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ ఇప్పుడు దేశానికే గంజాయి రాజధానిగా మారింది. అప్పటి మంత్రులు చెప్తున్నారు, ఇప్పుడు ఇద్దరు శాసనసభలోనే ఉన్నారు. మరి పెమ్మసాని తన ముందు సీనియర్లు చెప్పిన మాటలు కూడా పట్టించుకోరా? తనకు నోటుకొచ్చినట్టుగా తనకు తోచినట్టుగా ఏదైనా చెప్పొచ్చు, వేదికెక్కి ఏదైనా మాట్లాడొచ్చు అనుకుంటే ఎలా? గంజాయి నియంత్రించాం, గంజాయి సాగును అరికట్టాం, గంజాయి రవాణా మీద గట్టిగా దృష్టి పెట్టాం, చర్యలు తీసుకుంటున్నామంటే జనం కూడా హర్షిస్తారు, సామాన్యులు కూడా నిజమేని అనుకుంటారు. కానీ 2019 ముందు గంజాయి లేదు, మేము వచ్చిన తర్వాత మళ్ళీ గంజాయిని పూర్తిగా నిలుపుదల చేసేసాం అంటే ఆయన తోడుగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా నమ్మే అవకాశం ఉండదు. అసలు నవ్వుకోవడానికి ఇలాంటి మాటలు ఉపయోగపడతాయి అనే తీరున కేంద్ర మంత్రి వైఖరి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో గంజాయి చాలా కాలంగా విస్తృతమవుతూ వస్తోంది. చాలా పెద్ద స్థాయిలో ఏఓబిలో ముఖ్యంగా ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో పెద్ద స్థాయిలో గంజాయి సాగయింది. దీన్ని నిలుపుదల చేయడానికి ఆపరేషన్ పరివర్తన సహా పలు కార్యక్రమాలు చేపట్టారు. గడిచిన కొన్నేళ్లుగా
చేపట్టిన ఆ కార్యక్రమాల కారణంగా గంజాయి సాగు కొంత అదుపులోకి వచ్చింది. ఇప్పటికీ గంజాయి అక్రమ రవాణా, సాగు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో గంజాయి విరివిగా అమ్మకాలు నడుస్తూనే ఉన్నాయి. అనేక చోట్ల గంజాయి యథేచ్ఛగా అమ్మకాలు సాగుతుంటే వాటిని సేవించినటువంటి వాళ్ళు పలు నేరాలకు పాల్పడుతున్న వ్యవహారం కూడా వెలుగులోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో నేరాలు తగ్గిపోయాయని, క్రైమ్ రేట్ డౌన్ అయ్యిందని, గంజాయి అమ్మకాలు పూర్తిగా అరికట్టేసామని హోంమంత్రి ప్రకటించిన మరునాడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మురమళ్లలో ఒక ఆక్వా చెరువుల యజమాని, అక్కడ పనిచేసే కూలీలు గంజాయి సేవించి మట్టుబెట్టి ఏకంగా చెరువులోనే శవాన్ని రాయి కట్టి దింపేసినటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అంటే గంజాయి ఎంత విస్తృతంగా ఆంధ్రప్రదేశ్లో లభిస్తుందో ఇలాంటి ఉదంతాలు చాటుతుంటాయి. కానీ మంత్రులు మాత్రం అంతా ఏం లేదన్నట్టు, అన్నిటినీ అరికట్టేసినట్టు, తామెంతో సాధించేసినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. సహజంగా రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు అలాంటి చెప్పుకోవడం పెద్ద విశేషం కాదు, ఆశ్చర్యం కూడా ఉండదు. కానీ అసలు 2019కి ముందు గంజాయే లేదన్నట్టు, ఇప్పుడే కొత్తగా గంజాయి వచ్చిందన్నట్టు అమెరికా నుంచి 2.5 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి పెమ్మసాని చెబుతుంటే జనం ఏమనుకోవాలో అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తుంది.